వెల్కమ్ టు R&R రెసిపీస్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి, కజ్జికాయలు తయారు చేసే విధానం చూద్దాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన క్రిస్పీగా, టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మూత పెట్టి ఇలా కొబ్బరి కొంచెం గరుగ్గా ఉండాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. బాదం పప్పు, కొబ్బరి ఇప్పుడు ఈ మూడు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న కళాయిలోనే మరి నెయ్యి కూడా వేయకూడదు. నేను మిక్సీ పెట్టుకున్న ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. కొబ్బరిని ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాం కదా, ఇలా పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి గిన్నెలోనే ఇవి వేయించుకున్నవి వేసుకొని పెట్టి మూత పెట్టి మిక్సీ పెట్టాలి. ఇలా కొబ్బరి అంతా పొడి పొడిగా అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలకి 1 కప్పు మైదా తీసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా మైదా పిండి కలిపి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచి చిన్న ఉండలుగా చుట్టుకున్నాను. కజ్జికాయలకి ఇలా బెల్లం పౌడర్ వేసుకుంటే మంచిది. ఇప్పుడు బెల్లం పౌడరు కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అరకప్పు వేసుకున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కజ్జికాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం. ఇందులో యాలక పండు పొడి కూడా టీ స్పూన్ కలిపాను.
మైదా పిండి వేసుకొని చిన్న చిన్నలాగా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకోవాలి. ఇలా ముందుగా చేసుకున్న ఈ పౌడర్ని ఇలా వేసుకొని వస్తాం. చేసుకుని ఇలా ఫోర్క్ సహాయంతో ఇలా చేసుకోవాలి కజ్జికాయల్ని. ఈ విధంగా ఇలా మొత్తం అన్నీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ని వేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోర్క్ సహాయంతో ఇలా మనం చేసుకోవాలి. ఇలానే మళ్ళీ రెండో వైపు కూడా సేమ్ అలా చేయాలి. ఇలా రెండు వైపులా చేయడం వలన లోన పౌడర్ అనేది పైకి రాకుండా ఉంటుంది. ఇలానే మొత్తం అన్నీ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగాయి కదా, రెండో వైపు స్లోగా తిప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వలన క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి. రెండో వైపు బాగా వేగాలి. బాగా వేగాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్కి వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి స్లోగా. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఒకవైపు వేగాయి కదా, రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బాగా వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్కి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తయారు చేయడం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొత్తవారు కూడా ఈ వీడియోలో చూస్తున్న విధంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా